పైన చూపిస్తున్న ఇద్దరు కూడా భార్యాభర్తలు. వీళ్ళిద్దరికి ఏం చేయాలంటే కోసేసేసి కింద సెట్టు పడంగా తీసి పక్కన పడేయాలన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరికి శిక్ష విధించినా సరే వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ఆడపిల్లకి జన్మనివ్వరని కన్ఫర్మ్ ఏముంది, మళ్ళీ ఆ అమ్మాయిని ఏం చేస్తారో అందు గురించి కోసేసేసి పక్కన పడేస్తే దరిద్రం వదిలిపోతుంది. విషయం ఏంటంటే మీకు తెలిసే ఉంటది, అహ్మదాబాద్ లోని ఒక కుటుంబం దోసల పిండి కొనుక్కొని దోసలు వేసుకుని తినడం వల్ల ఆ కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలు కూడా చనిపోయారు అని చెప్పి ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఆరోపిస్తున్నారు. అఫ్ కోర్స్ ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా హాస్పిటలైజ్ అయ్యారు, కొంచెం సీరియస్ కండిషన్ అయింది, మళ్ళీ ఇప్పుడు బాగానే ఉన్నారు. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోని కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అవి ఏంటంటే ఈ తండ్రి ఏ షాప్ లో అయితే ఆ దోసల పిండి కొన్నాడో అదే రోజు అదే షాప్ లో దోసల పిండి కొన్న ఇంకొక 200 మందిని ఎగ్జామిన్ చేశారు పోలీసులు, కానీ వాళ్ళందరూ ఆరోగ్యం బాగానే ఉంది. మరి వీళ్ళకి మాత్రమే ఫుడ్ పాయిజన్ ఎందుకు అయ్యింది? అండ్ పోలీసులు అడిగే క్వశ్చన్స్ కి ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా పొంతలు లేని సమాధానాలు చెప్తున్నారు. అండ్ పోలీసులకు దొరికిన ఆ మదర్ యొక్క డైరీలోని ఆ మదర్ నాకు కొడుకు పుడితే బాగుండు అని రాసుకుని ఉందంట. అసలు డౌట్ ఎక్కడొచ్చిందంటే ఆ చనిపోయిన ఇద్దరు ఆడపిల్లల్లోని ఒక పాప 3 నెలల పాప. మరి ఆ 3 నెలల పాప ఆ దోశని ఎలా తింటదండి? అయితే ఈ భార్య భర్తలు ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయగా వాళ్ళ బ్లడ్ లోని కెమికల్ పాయిజన్ ఉన్నట్టు డాక్టర్స్ నిర్ధారించారు. అంటే ఇది ఫుడ్ పాయిజన్ కాదు, ఖచ్చితంగా ఫుడ్ లో ఏదో కెమికల్ పాయిజన్ కలిపారు. కొడుకు కావాలన్న ఆస్తోని ఈ భార్య భర్తలు ఇద్దరు ఆ కూతుర్లు ఇద్దరిని చంపడానికి కావాలని చెప్పి ఈ కెమికల్ పాయిజన్ ని ఆ ఫుడ్ లో కలిపి వాళ్ళకి ఇచ్చారా? అసలు ఏం జరిగిందనేది ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.